అందరికీ సాయి రామకృష్ణ హరి రాధే రాధే అండి. 6 నెలల నుండి నేను వీడియోలు పెట్టలేకపోయాను. 2 కళ్ళకి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవటం వల్ల నేను మోనిటైజేషన్ కూడా చేసుకోలేకపోయానండి. దాంతో అశ్రద్ధ వచ్చేసింది. దయచేసి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు యూట్యూబ్ చేసేవారందరూ మోనిటైజేషన్ చేసుకోండి, గుర్తింపు పొందుతారు. ఇక భగవంతుని ప్రవచనాలు వింటున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నీవు ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు ఆ సంకల్పం నెరవేరే వరకు కష్ట నష్టాలు సమస్యలు ఎన్ని వచ్చినా విమర్శలు వచ్చినా వాటన్నింటినీ పక్కన పడేసి నీవు అది నీ సంకల్పాన్ని నెరవేర్చుకో, అప్పుడు విజయాన్ని పొందుతావు, నేను నీ వెనుక ఉంటాను, నాకు అలాంటి వారే ఇష్టం అని కృష్ణ భగవాన్ చెప్పినప్పుడు నేను శ్రీరామనామం నుండి ఇక వీడియోలు చేద్దామని మొదటగా రాముల వారి మందిరాన్ని గురించే తెలియజేయాలన్న ఉద్దేశంతో శ్రీరామనవమి రోజు తెల్లవారుజాము 4 గంటలకే ఈ 400 సంవత్సరాల క్రితం కట్టిన ఈ గుడి దగ్గరికి వెళ్ళిపోయానండి. తెల్లవారుజాము 4 గంటల నుండి అక్కడే కూర్చున్నాను అనమాట. ఇక శ్రీరామనవమి గురించి ఇక్కడ ఎలా చేస్తారో తెలుసుకుందామా. నా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మందిరానికి తపోవన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎందరో మహానుభావులు తపస్సు చేసుకునేవారని, ఒక భక్తుడు చిన్నప్పటి నుండి రాముల వారిని ఆరాధించేవారని, అతని మూర్తిని చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ మందిరాన్ని అతనే కట్టారనమాట. ఇక్కడ తపస్సు చేసేవారందరికీ అతను మంచి మార్గంలో నడవాలని చెప్పేవారట. ఇక్కడ అతనిని పెండ్లి చేసుకోవద్దని కూడా రాముల వారు చెప్పడంతో బ్రహ్మచారిగానే అతను ఉండిపోయారనమాట. ఈ మందిరం తరతరాలుగా ఎవరైతే బ్రహ్మచారిగా ఉంటారో అతనిని ప్రధాన పీఠాధిపతిగా నిర్మిస్తారు. ఇక్కడ ఆరతి ఇస్తున్నారు చూడండి, అతను కూడా బ్రహ్మచారి. ఈ గుడి వెనక అయోధ్య రామ మందిరం ఎంత బాగా కడుతున్నారో. మన ఆంధ్ర రాష్ట్రాల్లో శ్రీరామనవమి రోజు సీతారాముని పెండ్లి జరుగుతుంది, కానీ బీహార్లో అలా జరగదు. హనుమాన్కి పూజలు జరుపుతారు. అతనిని పూజిస్తే చాలట రాముల వారు భక్తులని ఆశీర్వదిస్తారట. ఇక్కడ రాంచీ మొత్తం ఎన్ని గుడులు ఉన్నాయో అన్ని గుళ్ళ నుండి పెద్ద పెద్ద కర్రలకి జెండాలను చుట్టి ఇక్కడికి తీసుకువచ్చి హనుమాన్ కాలి వద్ద ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత చూడండి ఆ బ్యాంబో కర్రల్ని ఎంత గట్టిగా పట్టుకుంటున్నారో, ఎంత పెద్ద జెండానో. ఆ జెండాన్ని విప్పదీసి దేవునికి చూపించి మేళ తాళాలతో బాజా భజంత్రీలతో వచ్చి డ్యాన్సులు వేసి తర్వాత వారి మందిరాల వద్దకు తీసుకువెళ్ళి అక్కడ జెండాను పెట్టుకుంటారట. చాలామంది మొక్కుకున్న వాళ్ళు కూడా హనుమాన్ ఆశీర్వాదాలు పొందుతారు. చూడండి, నేతాలు కూడా వచ్చి ఇక్కడ ఈ జెండాలను భగవంతుని వద్ద చూపించి వారి ఇండ్లకు తీసుకెళ్తారు. మందిరాన్ని చూడండి ఎంత అందంగా అలంకరించారో, రోడ్లను ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ మేళాలా జరుగుతుందండి. శ్రీరామనవమి రోజు తెల్లవారుజామున 4 గంటల ముందే లేచిపోయి అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి. శ్రీరామచంద్రుని ఆరతి కన్నులారా చూడండి. జన్మల పాపాలు పోతాయి. శంఖం, డమరు, బాజా భజంత్రీలతో స్వామికి ఆరతిస్తున్నారు. పూరి జగన్నాథ్కి కూడా ఆరతిస్తున్నారు. విష్ణుమూర్తికి, వైష్ణవమాత, శీతలమాత, పీఠాధిపతులకు వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తికి, యశోదమ్మ ఒడిలో ఉన్న కృష్ణుడికి, వినాయకుడికి, శివలింగానికి, సూర్య భగవానికి, ఆంజనేయునికి, తరతరాలుగా ఉన్న పండితులకు ఆరతి ఇచ్చాక అందరినీ లోపలికి రప్పిస్తున్నారండి. మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రసాదం రాత్రి 1 గంట వరకు ఇస్తూనే ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి ఎన్నో మైళ్ళ దూరం నుండి కాలి నడకన భక్తులు జెండాలను భక్తితో తెచ్చి హనుమాన్ పాదాల వద్ద పెడుతున్నారు. ఇవి చూసిన వారికి ఆ రామచంద్రుని ఆశీర్వాదాలు ఉంటాయి, గ్రహ దోషాలు పోతాయి. మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి 1 గంట వరకు భక్తులు తమ జెండాలతో వచ్చి శ్రీరామ హనుమాన్ దీవెనలు పొందుతున్నారండి. ఆనందంగా నాట్యాలు చేస్తున్నారు. నిజంగా హనుమాన్ వారు వచ్చి నాట్యం చేస్తున్నారు. ముందు వీడియోల్లో హనుమాన్ వారు ఎంత అందంగా నాట్యం చేస్తున్నారో, అతని ఒంటి మీదకి హనుమాన్ వారు వస్తారంట. చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ముందు వీడియోలో మీకు పెడతానండి. రాత్రి 7 గంటల నుండి పెద్ద వాన అయినా తగ్గేదే లేదన్నట్టుగా భక్తులు శ్రద్ధతో హనుమాన్ని తలుచుకుంటూ నాట్యాలు చేస్తున్నారు. ఎన్ని జెండాలను చూస్తే అన్ని జన్మల పాపాలు పోతాయట. కొన్నిటి మీద హనుమాన్, కొన్నిటి మీద రాముల వారు, ఇలాగా ఎంతోమంది జెండాలను తీసుకొస్తున్నారు. ఉద్యోగరీత్యా ఒక ఊరు వదిలి ఇంకో ఊరు ఎలా ఉంటుందో అని భయపడే నాకు దేవుడే నా రామ చిలుకల్ని